మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. ఈ రోజంతా కూడా మేము పురాతన కట్టడాల గురించి మీ పిల్లలకి భవిష్యత్తులో వచ్చే తరాలకి కూడా మేమైతే చెప్పాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. ఎందుకంటే కాలక్రమాన చూసుకున్నట్లయితే అది నిధుల కోసం కావచ్చు, లేదంటే ప్లేసుల కోసం కావచ్చు, పెద్ద పెద్ద కట్టడాల కోసం కావచ్చు, చిన్న చిన్న టెంపుల్స్ అన్నిటిని కూడా పగలగొట్టేసేసి పెద్ద టెంపుల్స్ గా చేయటము, లేదంటే అసలు ఆ టెంపుల్స్ ని తీసేసి పెద్ద పెద్ద కమర్షియల్ ఇండస్ట్రియల్ బిల్డింగ్లు కట్టడం వలన చిన్న చిన్న టెంపుల్ పురాతన కట్టడాలు ఎన్నో కూడా సమసిపోతున్నాయనే చెప్పాలి. మరి ఈ రోజు మా వేటలో దొరికిందైతే ఆ టెంపుల్ మీరు చూస్తున్నారు కదా, అది జగన్నాథ స్వామి టెంపుల్, కాలక్రమేణా జనార్దనుడి స్వామి టెంపుల్ అని చెప్పేసి అయితే అనేవాళ్ళు. ఈ రోజు అయితే నేను అక్కడికి వెళ్లే ధైర్యం అయితే నేను మీకు చేయలేకపోతున్నాను. బట్ దాని గురించి అయితే చాలా పెద్ద విశిష్టత ఉందనే చెప్పాలి. ఇదేంటంటే అక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే ఒక స్తంభం ఉంది కదా, అదైతే ధ్వజస్తంభం అయితే కాదు, అది రాజుల కాలం నాటి విజయ స్తంభం అని చెప్పేసి అంటారు. దానికి కూడా ఒక చరిత్ర ఉంది. అది చూసుకున్నట్లయితే ఒకసారి అది పడిపోయిందంట, పూర్తిగా నేలమట్టం అయిపోయింది. నేలమట్టం అయిపోయిన తర్వాత ఈ వలేటివారిపాలెం గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరు ఈ స్తంభాన్ని పడగొట్టారు అన్న తీరులో ఉన్నప్పుడు ఆ తీర్పును చేసే టైంలో ఒక చాకలామ తన బిడ్డకి చనుపాలు ఇస్తూ ఉందంట. ఆ చనుపాలు ఇస్తూ దానిని తాకిందంట. తాకగానే ఆమెలో ఉన్న సత్యం వలన, ఆమెలో ఉన్న మాధుర్యం వలన ఆ విజయస్తంభం దానంతట అదే ఎవరి హెల్ప్ లేకుండా కూడా నిలబడిందంట. అంతటి ఘన చరిత్ర కలిగిన ఆ టెంపుల్ ఈ రోజు చూసినట్లయితే మారుమూల పడిపోయి శిథిల వ్యవస్థలో ఉంది. దాని గురించి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ టెంపుల్ లో విగ్రహాలు కూడా లేవు. నిధుల కోసం చాలా మంది దుండగులు దాని మీద దాడి చేసి తీసుకెళ్లారనే చెప్పుకోవాలి. కానీ అదైతే మహిమాన్విత గల క్షేత్రం అని చెప్పి ఇప్పుడు కూడా ఉంది. కానీ అక్కడికి వెళ్ళడానికి ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నామంటే ఇప్పటికి కూడా అక్కడ నాగబంధనాలు, నాగపాములు ఏవైతే మన దైవ స్వరూపాలు ఉన్నాయో అవి ఈ రోజు అప్పుడు కూడా అక్కడ తిరుగుతూ ఉన్నాయంట. అది పూటకం అయితే కాదు, పూర్వీకులు చెప్పిన మాట అవాస్తవం అయితే కాదు, ఇప్పుడు కూడా నిజంగా ఉన్నాయండి. పూజారులు మేము వెళ్ళడానికి కూడా అక్కడికి మేమైతే ధైర్యం చేయము. కానీ ఒక సంధ్యవేళ వెళ్లి దీపం అయితే పెట్టేసి వస్తూ ఉంటాము. జనాలు అక్కడికి వెళ్ళడం మంచిది కాదైతే అంటున్నారు. ఇప్పుడు వచ్చే చిన్న చిన్న పాములు కూడా కాదు, నాగబంధనాలు అవటం వల్ల ప్రజలు కూడా భక్తులు కూడా ఎవరు అక్కడికి వెళ్లే ధైర్యాలు చేయలేకపోతున్నారని అనుకోవాలి. అసలు ఈ ఆలయ విశిష్టత గురించి, ఇది ఇలా అవ్వడానికి కారణం గురించి మరి ఇక్కడ పూజారి గారు ఉన్నారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం స్వామి, మేము ఈ పుణ్యక్షేత్రాల శిథిలా వ్యవస్థలో ఉన్న టెంపుల్స్ గురించి చూసే ఈ వేటలో ఉన్నప్పుడు మాకు ఈ టెంపుల్ అయితే కనిపించింది. ఇది చూస్తే చాలా శిథిలా వ్యవస్థలో ఉంది. కానీ దీని గురించి చరిత్ర ఆల్రెడీ మేము విన్నాం కాబట్టి దీని గురించి వీడియో చేసి మా ప్రజలకి తెలియచేయాలని అయితే అనుకుంటున్నాము. దీని గురించి మాకన్నా మీరైతేనే బాగా చెప్పగలరని చెప్పి మిమ్మల్ని సహాయం కోరుతున్నాము. దీని గురించి చరిత్ర ఉంది కదా, అది మాకు కొంచెం చెప్తారా? ఖచ్చితంగా అమ్మ. మరి స్వామివారిని జగన్నాథుడు అని పిలవడం జరుగుతుంది. కాలక్రమంలో జనాల యొక్క ఆర్తిని తీర్చేవాడు కాబట్టి జనార్దనుడు అనేటటువంటి పేరు కూడా కలిగి ఉన్నారు స్వామివారు. అయితే ఈ ఆలయం వచ్చేసి చోళుల పరిపాలన కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందనమాట. కాబట్టి అంటే సుమారు కూడా 1000 సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయం. మనము అక్కడ చూసినట్లయితే అదందరూ కూడా ధ్వజస్తంభం అనుకుంటారు. కాదండి, అది ధ్వజస్తంభం కాదు, అది విజయస్తంభం. పోలా వేమారెడ్డి గారు యుద్ధంలో విజయం సాధించినప్పుడు ఆ యుద్ధానికి ఆయన గెలుపు సాధించిన దానికి గుర్తుగా విజయస్తంభాన్ని అనేది పాటించడం జరిగిందట. అయితే కాలక్రమంలో దుండగులు పడి మరి ఈ యొక్క ఆలయాన్ని ఎప్పుడైతే ధ్వంసం చేయాలని ప్రయత్నించినప్పుడు ఈ విజయస్తంభాన్ని కూడా పడగొట్టడం జరిగిందట. అయితే గ్రామంలో కలకలం రేగినప్పుడు ఎవరు చేశారు ఈ పని అని అనుకున్నప్పుడు ఒక చాకలి స్త్రీ బిడ్డకి చనుబాలిస్తూ ఆమె వచ్చి తాకిందట విజయస్తంభాన్ని. తాకగా దానంతట అదే స్తంభము ఎవరి యొక్క ఆసరా లేకుండా నిలబడిందట పెద్దలు చెప్తారు. అంతేకాకుండా ఆ స్తంభంలో మనం ఇప్పుడు కూడా గమనిస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిమ ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి వారు ఈ ప్రాంతంలో వెలిసిన ఆంజనేయ స్వామి వారి. ఆంజనేయ స్వామి వారి యొక్క ఇక్కడ ఈ ప్రాంతంలో రెడ్డిరాజులు, ముఖ్యంగా రెడ్డిరాజులు కానీ విజయనగరం రాజులు కానీ అర్చించేవారు ఎవరయ్యా అంటే జనార్దన స్వామి వారిని కానీ బాగా విశేషంగా అర్చించేవారు అనమాట. కాబట్టి ఆయనకి ప్రతీకగానే అక్కడ జనార్దన స్వామి వారి యొక్క రూపును అక్కడ ఉంచడం జరిగింది. అయితే కాలక్రమంలో
ఇక్కడంతా సంక్షోభం ఏర్పడడం వల్ల, రాజ్యపాలన భ్రష్టత్వం చెందడం వల్ల, ఇక్కడ అరాచకం అనేది ప్రబలడం వల్ల, చుండి గ్రామం ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవడం వల్ల, మరి నిత్యధూపదీప నైవేద్యాలు లేకపోయిన కారణం చేత ఆలయం శిథిలావస్థకు వచ్చింది. సుమారు నా చిన్నతనంలో ఇక్కడ స్వామివారి యొక్క దేవస్థానాన్ని తవ్వి అక్కడ ఉన్నటువంటి మూల విరాటు ఆ విగ్రహాలన్నింటినీ కూడా, అచ్చామూర్తులన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. దాని మీద ఇప్పుడు కూడా కొన్ని రాజకీయపరమైన అలాగే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం జరుగుతూ ఉన్నది. అయితే విశేషానికి వస్తే ఆ సభా మండపం చూసినట్లయితే చుండుదొరల కాలంలో అక్కడ కచేరీలు, కాలక్షేపాలు ఎంతో జనరంజకంగా జరిగేవట. అంత గొప్ప చరిత్ర ఆ ఆలయానికి ఉన్నది. అయితే ఇప్పుడు శిథిలావస్థకి గురవడం జరిగింది. మరి ప్రభుత్వం వారు దయచేసి దీన్ని జీర్ణోద్ధరణ చేయించినట్లయితే, ఆలయానికి పూర్వవైభవాన్ని కలిగించినట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి ప్రాచీనమైన ఆలయాలన్నీ కూడా భారతీయ యొక్క కళా వైశిష్ట్యతకి ఇవన్నీ కూడా సోపానాలు. ఇటువంటి చారిత్రక సంపదనన్నింటినీ కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పక్క రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే వారు ట్రస్టులు ఏర్పాటు చేసి దేవస్థానాలన్నింటినీ కూడా రక్షించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా దయచేసి ఇటువంటి జీర్ణమైన ఆలయాలకి ఏదైనా ట్రస్ట్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేయించి శాస్త్రోక్తంగా మళ్ళీ ఆ విగ్రహాల పునఃప్రాణప్రతిష్ఠ చేయించి, మన ధర్మో రక్షతి రక్షత, ఎప్పుడు ధర్మం నిలబడుతుంది అంటే ఆచార ప్రభవ ధర్మ ధర్మస్య ప్రవృచ్చత. ధర్మాన్ని ఆచరించినప్పుడే ఆ ధర్మం నిలబడడం జరుగుతుంది. ఆ ధర్మం నిలబడినప్పుడే ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని మనం కాపాడడం కోసం ఇటువంటి ఆలయాలని రక్షించాల్సిందిగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. భక్తుల్ని స్వామివారు అనుగ్రహించాలని కోరుకుంటూ సర్వేత్ర సుఖినః భవంతు, సర్వే భద్రాణి పశ్యంతు. ఓం శాంతి. సో మరి చూశారు కదా ఆ పూజారి గారు ఆ టెంపుల్ గురించి ఎంత చరిత్రాత్మక కథ అయితే చెప్పారు కదా. మరి ఇప్పటికీ కూడా మరి ఆ టెంపుల్లో విగ్రహాలు లేనప్పటికీ మరి నాగబంధనాలు కానీ దానికి సంబంధించిన పాములు కానీ ఎందుకు తిరుగుతున్నాయి అని అంటే, అది ఒకానొకప్పుడు ఆ దివ్యాన్విత క్షేత్రం గల ప్రసిద్ధి చెందింది కాబట్టి, ఆ జగన్నాథుడు అక్కడ కొనియాడిన ప్లేస్ కాబట్టి ఎంతో మంది రాజులు, మీరు అక్కడ చూస్తున్నట్లయితే అక్కడ సభ కనిపిస్తుంది కదా, ఆ సభ మీదే ఎన్నో కచేరీలు కానీ చాలా మంది ప్రజల ప్రాబ్లమ్స్ కానీ అక్కడ సాల్వ్ చేసే వాళ్ళంట. అంతేకాకుండా ఆ జగన్నాథుడి కార్యక్రమాలు గాని పూజలు గాని ఏమైతే ఉంటాయో ఆ సభ మీద అన్ని చేసేవాళ్ళంట. కాబట్టి ఆ నాగబంధనాలు ఇప్పటికీ కూడా అక్కడే ఉన్నాయి. ఆ జగన్నాథుడు కొనియాడిన ప్రసిద్ధ గల క్షేత్రం కాబట్టి ఆ ప్లేస్ ని, ఆ గుడిని వదిలిపెట్టి వెళ్ళలేక అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయని చెప్పేసి అయితే మరి ఈ పూజారి గారు కూడా అంటున్నారు. కాబట్టి అందుకే ఒక ప్రజలే కాదు, పూజారి గారు వాళ్ళు వెళ్ళడానికి కూడా వాళ్ళ మహిమాన్విత గల ఒక పట్టింపు ఉంటుంది కదా, దాంతో మాత్రమే వాళ్ళు వెళ్ళి ఒక్కసారి మాత్రమే వెళ్ళి ఆ టెంపుల్లో దీపం అయితే పెట్టేసి వస్తారంట. మరి నేనైతే ఈ ఆలయం గురించి మీకు ఇక్కడి నుంచే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీకు ఎదురుగా కనిపిస్తున్న వాకిల్ అయితే ఉంది కదా ముఖద్వారం, అదైతే మెయిన్ ముఖద్వారం అయితే కాదు, ఇది ఉత్తర ముఖద్వారము. ప్రతి ఆలయంలో చూసుకున్నట్లయితే అంటే కొన్ని ఆలయాలు, విష్ణాలయాలు, జగన్నాథుని ఆలయాలు ఇలా చూసుకున్నట్లయితే కొన్ని ఆలయాలకి ఉత్తర ముఖద్వారం ఉంటుంది. వీటికి స్పెషల్ డేస్ లో మాత్రమే ఆ ఉత్తర ముఖద్వారం నుంచి భక్తుల్ని ఎలో చేస్తారు. ఈ గుడికి కూడా అలాగే ఉంది, మీరు చూస్తుండండి. మరి చూస్తున్నారు కదా అక్కడ మీకు ఒక స్తంభం కనిపిస్తుంది. యాక్చువల్ గా ప్రతి ఆలయానికి ధ్వజస్తంభం అనేది ఉంటుంది. దానిని చూడగానే అందరూ కూడా ధ్వజస్తంభం అనుకుంటారు, కానీ విజయస్తంభం ఇందాక మన పూజారి గారు చెప్పినట్లు అది రాజుల కాలం నాటి విజయస్తంభం అన్నమాట. అది దుండగులు చేసిన కొన్ని అరాచక పనుల వలన ఆ స్తంభం ఒకనొక టైంలో కూలిపోయింది. కూలిపోయిన తర్వాత ఈ వల్లేటి వారి గ్రామ వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరూ కూడా కలకలం రేపారు. ఈ స్వామికి సంబంధించిన ఈ విజయస్తంభాన్ని ఎవరు కూలగొట్టారు అన్న తరుణంలో అందరినీ ఆరాధిస్తున్నప్పుడు ఒక్కోసారి చాకలామె తన బిడ్డకి పాలిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు తను వచ్చి ఏంటి ఇది ఇలా పడిపోయింది అని చెప్పేసి చేతితో తాగుతుందంట. అప్పుడు ఆమెలో ఉన్న మాధుర్యం వలన, ఆమె నిష్కల్మషమైన మనసు వలన ఆ స్తంభం ఎవరి ప్రోత్సాహం లేకుండానే నిలబడిందంట. అది పూర్వీకుల నుంచి మనకు తెలిసిన కథ. కొంచెం దయ ఉంచి మన గవర్నమెంట్ వాళ్ళు
ప్లీజ్ దయచేసి ఈ పురాతన కట్టడాల మీద, ఎంతో చారిత్రాత్మకల పుణ్యక్షేత్రాల మీద గనక దృష్టి సాగించినట్లయితే మోరల్ వాల్యూస్ ఎంతో కూడా రాబోయే తరాల వారికి, ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ లో ఉన్న పిల్లలకి తెలుస్తాయి. ఇప్పుడున్న పిల్లలకి అయితే మోరల్ వాల్యూస్ అస్సలు తెలియట్లేదండి. ఇలాంటి వాటిని దుండగులు దుష్టం చేసి నాశనం చేయడం వల్లనే మనకి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే భూకంపాలు కానివ్వండి, వరదలు కానివ్వండి, సునామీలు కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో మన భారతదేశ సంపదని మనం కాపాడుకునే రైట్స్ కూడా మనకు ఉంటానే ఉన్నాయి. ఆల్రెడీ మనం చెప్పుకుంటానే ఉన్నాము, ధర్మో రక్షతి రక్షత అని. ధర్మాన్ని మనం కాపాడితే ఆటోమేటిక్ గా ధర్మం కూడా మనల్ని కాపాడుతుంది అని. ఎప్పుడైతే మన మోరల్ వాల్యూస్ ని మనం కాపాడుకుంటామో ఆటోమేటిక్ గా ప్రకృతి కూడా మనకి సహాయపడుతూ ఉంది. సో ఇదేనండి ఈ రోజు నేను మీకు అందించిన ప్రత్యేకత గల కార్యక్రమం. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామెన్ శ్యామ్తో సుకన్య.